ఈరోజు అయితే మనం హెచ్ఏజీ రౌండ్ హెడ్ లైట్ అన్బాక్స్ చేస్తున్నాము. నా హిమాలయన్కి ఆర్డర్ చేశాను. ఇది నేను బ్యాండిడియో స్పిట్ స్టాక్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది నాకు అరౌండ్ 3200 ఎంతో అయింది. ఇప్పుడు రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా తక్కువకి వస్తుంది, 2300కి ఎంతకో వస్తుంది. సో ఒక 200 డెలివరీ ఛార్జెస్ కాబట్టి అరౌండ్ 2500కి మనకి అవైలబుల్గా ఉంది. చూద్దాం ఎలా ఉందో ఈ హెడ్ లైట్. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసాను, అది చూడగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నా బైక్కి కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడు వెళ్ళి మనం దీన్ని ఇన్స్టాల్ చేయించుకుందాము. ఇన్స్టాల్ చేయడానికి మనం రామ్కోటిలో ఉన్న వీర్ ఆటోమొబైల్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. హెడ్ లైట్ అయితే తీసేసి మన రాంగ్ హెడ్ లైట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు అది కరెక్ట్ యాంగిల్లో ఉందా లేదా అని చెప్పి. సో ఇలా ఉంది మన హెడ్ లైట్ లేకుండా. దాని లోపల ఉన్న పిన్స్ అయితే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా ఫిట్ చేయాలి, కొంచెం అటు ఇటు అయినా కూడా అది ఫిట్టింగ్ సరిగ్గా అవ్వదు. సో కొంచెం ఎక్స్పర్ట్ దగ్గర చేపిస్తే బెటర్. అందుకే నేను రామ్కోటిలో ఉన్న వీర్ ఆటోమొబైల్స్కి ప్రిఫర్ చేశాను. ఇక్కడైతే కొంచెం మంచిగా చేస్తారని. లైట్ ఆన్ ఆఫ్ అయితే నేను ఒక అడిషనల్ స్విచ్ తీసుకున్నాను. సింగిల్ స్విచెస్ ఉన్నాయి, కానీ ఒకవేళ ఫాగ్ ల్యాంప్స్ కానీ వేరేవేమైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటప్పుడు మళ్ళీ స్విచ్ తీసుకోవాలి కదా. సో దాని ప్లేస్లో మళ్ళీ ఇంకొక స్విచ్ ఎవరు తీసుకుంటారు అని చెప్పి 3 ఉన్న స్విచ్ తీసుకున్నాను. సో దట్ ఫ్యూచర్లో వేరేవేమన్నా పెట్టాలని కూడా పెట్టేయచ్చు. సో దానికి వైరింగ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమో వైర్లు పెట్టారు కానీ ఏం అర్థం కాలేదు. ఒక ఎక్స్టర్నల్ వైర్ అయితే కొనుక్కుందామన్నారు, అది తీసుకొచ్చి ఇచ్చాను. దాన్ని ఫిట్ చేస్తున్నారు. ఆ ఎక్స్టర్నల్ వైర్ ఎడిటింగ్ అని చెప్పేదో ఇచ్చారు. మొత్తానికి ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పి. ఇది మార్నింగ్ పూట అయితే ఇలా ఉంటుంది, కానీ నైట్ పూట లైట్తో అయితే సూపర్గా ఉంటుందని చెప్పి రివ్యూస్లో చూశాను. సో మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం ఒక పిచ్ డార్క్ ఉన్న ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ అస్సలు లైట్ లేదు కదా. సో ఇప్పుడు మనం ఒకసారి మన లైట్ చెక్ చేద్దాము. ఇంజన్ ఆన్ చేసాను చూడండి. ఇదైతే డిఆర్ఎల్ మీద ఉంది ఇప్పుడు. సో డిఆర్ఎల్ ఆన్ ఉంటే ఇలా ఉంటుంది లైటింగ్. ఒకసారి లో బీమ్ కూడా చెక్ చేద్దాము. ఏంటంటే మనం ఇంజన్ ఆన్ చేసే ముందు ఒకసారి లైట్ స్విచ్ ఆఫ్ ఉందో లేదో చూసుకోవాలి. సో దట్ మన బ్యాటరీ మంచిగా ఉంటుంది. ఇది లో బీమ్లో ఉంది. లో బీమ్ లైట్ త్రో ఇలా ఉంది. ఇట్స్ గుడ్. ఒకసారి హై బీమ్ ట్రై చేద్దాము. ఇలా ఉంది హై బీమ్. టీఆర్ఎల్ కూడా ఆన్ లేకపోతే అయితే ఇలా ఉంటుంది. చూడడానికి అయితే నీట్గా ఉంది. నార్మల్గా అయితే ఇలా వైట్ లైట్తో ఉంటుంది డిఆర్ఎల్. బట్ మనం ఎప్పుడైనా బ్రేక్ ప్రెస్ చేస్తే అది ఆరెంజ్ కలర్లోకి వస్తుంది.